మందు బస్తాలు ఎలాంటి కొట్టలేదు రైతులకు. ఇప్పుడు మళ్ళా ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చిందంటే మళ్ళీ చెప్పులు చేత పట్టుకొని లైన్ కడుతున్నాం. మాకు సగం ఇబ్బంది అవుతుంది. కొద్దిగా లేచి ఇదే లైన్లు ఉంటున్నాం. ఒక్క ఊరియా బస్తా లేదు. ఇవాళకి వారం రోజులు తిరగబట్టి ఒక్క ఊరియా బస్తా లేదు. మేము వ్యవసాయం చేస్తాము, బరువులు ఎప్పుడు కాస్తాం. ఏ ఊరు? వర్షాలు పడ్డాయి, ఇవన్నీ నాటు గత 2 సార్లు అయితే మాకు 2 బస్తాలు ఇస్తామంటారు. 4 ఎకరాల పొలం ఉంది. వాటి గురించి 4 సార్లు వాడు బయట వ్యవసాయం చేసుకోలేకపోతున్నా, లైన్ కట్టలేకపోతున్నా. రైతులకు సరిపడా యూరియా ఒకసారి రైతు సరిపడా యూరియా ఇస్తే ఆ రైతు సంతోషంగా ఉంటాడు అని మేము కోరుకుంటున్నాం. అది ఒక్కడే పని ఇవ్వాలి. రైతు సరిపడా యూరియా ఒక్కడేసారి రోజు 2 బస్తాలు ఆడ ఇక్కడ వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ ఎప్పుడు వస్తుందో కూడా చేస్తారు యూరియా. కనుక దయచేసి ప్రభుత్వం స్పందించి మాకు రైతులకు సరిపడా యూరియా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కేసీఆర్ ఉండగా మంచిగా ఉండే అప్పుడు మేము అయితే మేము 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా యూరియా బస్తాలు లైన్ కట్టింది లేదు. ఈ సంవత్సరం నుంచి నీరు కొంచెం ఉండేది. ఈసారి పూర్తిగా చాలా ఇబ్బంది అవుతుంది. అలా బాయికాడ వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ మందు బస్తాలు ఎప్పుడు వస్తే తెలుస్తలేదు. సరైన ప్రణాళికతోటి రైతులకు సరిపడా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. యూరియా దొరికింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఇప్పుడు యూరియా కొత్త చేస్తున్నాం. రైతుల వస్తువు ఇబ్బంది అవుతుంది. రైతు యూరియా కావాలి, టైట్ ఉన్నది. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం రెండు కూడా బాగుపడేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా చరిత్రలో కూడా లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా రైతులకు ఎలాంటి కుదవ కానీ ఎలాంటి కష్టం కానీ లేదు. సరిపడేని నీళ్ళు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు, సరిపడేంత కరెంట్ ఇచ్చిండ్రు, సరిపడేని విత్తనాలు ఇచ్చిండ్రు, సరిపడేని మందు బస్తాలు అందుబాటులో ఉంచినటువంటి సందర్భం గత 10 ఏళ్ళు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రైతులకు పూర్వపు కష్టాలు మొదలైనవి. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది సముద్రం పాలవుతుంటే కాళేశ్వరం జలాలను మళ్ళీ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నింపుదామనేటువంటి సోయి ఈ ప్రభుత్వానికి లేదు. విత్తనాలు సరి అయినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి సందర్భం లేదు. అదేవిధంగా కరెంటు కూడా గతంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే ఇవాళ మళ్ళా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎరువుల విషయానికి వస్తే మళ్ళా చెప్పులు లైన్లో పెట్టి, పాస్బుక్ లైన్లో పెట్టి, పేయి మీద వేసుకొచ్చుకున్నటువంటి తువ్వాల లైన్లో పెట్టి మళ్ళా ఎరువుల కోసం కొట్లాడుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చింది. ముఖ్యమంత్రి గారేమో టీవీలలో చెప్తారు ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదు, సరిపడేటువంటి ఎరువులన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయని చెప్పి. ఇవాళ చిన్నకోడూరు మండల కేంద్రంలో చూస్తే దాదాపు 1000 మంది రైతులు ఈరోజు యూరియా కోసం లైన్లు కట్టినటువంటి పరిస్థితి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నిజంగా యూరియా కొరత లేకపోతే ఇక్కడ 1000 మంది రైతులు ఎందుకు లైన్లో ఉన్నారో ఒక్కసారి సమాధానం చెప్పాలి మీ మంత్రులు, నువ్వు, మీ కలెక్టర్ గారు అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈనాడు మంత్రులు జిల్లాలలో తిరుక్కుంటూ చెప్తున్నారు సరిపడే యూరియా అందుబాటులో ఉంది, సరిపడేని ఎరువులు అందుబాటులో ఉన్నాయి, రైతులు ఆందోళన చెందొద్దని చెప్పి. నిజంగా రైతులు ఆందోళన చెందొద్దని చెప్పేటువంటి మీరు ఒక్కసారి ఎక్కడెక్కడైతే రైతులు యూరియా కోసం బారులు తిరిగి నిలబడున్నారో అక్కడికి వచ్చి మాట్లాడాలని చెప్పి నేను మంత్రులను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజంగా రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత యూరియా అయితే అవసరం ఉందో, ఎన్ని ఎరువులు అయితే అవసరం ఉన్నాయో రైతులకు అన్ని ఎరువులను తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర రహదారులన్నీ కూడా దిగ్బంధనం చేస్తాం, రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేదాకా చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎరువుల కొరత అనేది తీవ్ర స్థాయికి చేరుతుంది. మరి గతంలో చిన్నకోడూరు మండలంలో మరి ప్రతి గ్రామానికి కూడా సొసైటీల ద్వారా మరి ఎరువులు పంపినటువంటి పరిస్థితి. ఈరోజు మరి ఒక్క రైతుకు ఒకటే బస్తా ఇవ్వాలనే ఏదైతే ఒక ఆర్డర్ వేయడం జరిగిందో ఆ ఆర్డర్ ప్రకారమే ఒక బస్తా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్క రైతు చిన్నకోడూరు మండలానికి వచ్చిపోవాలంటే
మరి ఎన్నిసార్లు రావాలి ఒక రైతుని కూడా దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. గతంలో నేరుగా గ్రామాలకు పోతే మరి వారికి హమాలీ తప్పేది, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ తప్పేది. ఒక బస్తా మీద 30 రూపాయలు 40 రూపాయలు మిగిలే పరిస్థితి ఆ రోజుండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రైతాంగాన్ని నట్టేటం ముంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మరి మనకి పెన్షన్లు 4000 ఇస్తామన్నారు, అది లేదు. వికలాంగులకు 6000 ఇస్తామన్నారు, అది లేదు. మహిళలకు 2500 ఇస్తామన్నారు, అది లేదు. మరి ఈ ప్రభుత్వం హయాంలో ప్రతిదీ కూడా మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈ గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులకు నేరుగా గ్రామాలకు ఎరువులు పంపి మరి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎక్కడ చూసినా మంత్రులు కూడా చెప్తా ఉన్నారు, మరి ఎరువుల కొరత లేదు, పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఒక్క లారీ ఇలా పంచాలంటే రైతులకు 2 రోజుల టైం పడతా ఉన్నది. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మరి ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.